మా పల్లెటూరులో అండి చిన్న కార్యక్రమం జరిగినా ముందరగా కోలాటం కళాకారులను తీసుకొస్తుంటారు. మైకులో వచ్చే పాటలకి అనుగుణంగా వాళ్ళు కోలాటం ఆటలు ఆడుతూ ఉంటారు. చూసే వాళ్ళకి కన్నుల పండుగ మాదిరిగానే ఉంటుందండి. మా విలేజ్ వాళ్ళంతా మంచిగా చేస్తారు కోలాటం. అవును, కోలాటం అంటే గుర్తొచ్చిందండి. ఒక్కాడ కోలాటం వేసి రికార్డు సంపాదించినారంట. కావాలంటే మీరే చూడండి. ఊళ్ళల్లో అమలక్కలు ఆడుకునేటి కోలాటం ఆడి వండర్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కుడు ఎప్పుడన్నా చూసిరా? మీరు చూడకుంటే మేము చూపిస్తాం చూడోలి. ఇగో గిడ గుంపులు గుంపులుగా నిలబడి చేతుల్లో కోలలు పట్టుకొని కోలాటం ఆడుతూ చూసిరా? ఇగో గీళ్ళెగ్గి కోలాటం ఆటలాడి వండర్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కింది. అగో చూడోలి, అందరు ఒక్క తీరు చీరలు కట్టుకున్నారు, ముద్దుగా తయారయ్యారు. చేతుల్లో కోలలు పట్టుకొని గుంపులు గుంపులుగా గుండూరంగా నిలబడి కోలాటం ఆడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలున్న ఎన్టీఆర్ మున్సిపల్ పల్లె కళింగ వైశ్య మహిళా సంఘ పోళ్ళు ఇగో గీ సహస్ర కోలాటాన్ని పెట్టిలాట. ఆ కోలాటంలో ఒకే పారి 1000 మంది అమ్మలక్కలు కోలాటం ఆట ఆడిలాట. ఒకే పారి గంతమంది కోలాటం ఆటలు ఆడిలని ఆ కార్యాన్ని ఇప్పుడు వండర్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కించారు ఆ సంస్థ ప్రతినిధులు. అంతేకాదు వాళ్ళ బుక్ లో పేరు ఎక్కించుకున్నట్టు సర్టిఫికేట్ కూడా ఇచ్చిలాట. మన భారతదేశం అనేక ప్రాచీనమైనటువంటి కళలకు పుట్టినిల్లు. అందులో కోలాటం కూడా ఒక గొప్ప జానపద కళ. ఆడవాళ్ళు కోలాటాలకు ముగ్గుల కోసమే కాదు, ఇంకా సాంఘిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు అని తెలియజెప్పడానికి వచ్చేసారి 1000 మంది మొక్కలు నాటడం కానీ, నిర్మేద మహిళలకి ప్రతి ఒక్కరూ నిర్మేద మహిళలకి సేవ చేయడానికి ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది. అది ఇన్నరా, మన దేశం ప్రాచీన సాంస్కృతిక కళలకు పుట్టినిల్లు. అసవంటిది రాను రాను ఇప్పటోళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను యాది మారుస్తున్నారు అన్నట్టే చెప్పుకొచ్చింది అక్కడి ఎస్పీ రాధికా మేడం. వాజిబే కదా, ఏదన్నా గాని గీరి గాని కోలాటం ఆటలాడి కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కిలంటే కళ్ళని తారీఫ్ చేయాల్సిందే పోండ్రి.